వెల్కమ్ టు రక్కసిమస్తే. ఒక ఊరిలో ఒక జూదగాడు ఉండేవాడు. జూదంలో అదృష్టం కలిసిరాక అతను ఉన్నవన్నీ కోల్పోయాడు. అతని దగ్గర మిగిలింది ఒక్క కోడి మాత్రమే. కుటుంబాన్ని పోషించడానికి అతను తన దగ్గర ఉన్న ఒక్క కోడిని కూడా అమ్మాలి అని అనుకున్నాడు. ఆ ఊరిలోని ఒక రైతుతో అతనికి మంచి స్నేహం. అతని దగ్గరికి వెళ్ళి, స్నేహితుడా, ఈ కోడిని తీసుకో, దానికి బదులుగా నాకు కొంత బియ్యం ఇవ్వు. నా కుటుంబం నిన్నటి నుంచి ఆకలితో ఉంది, దయచేసి సహాయం చెయ్యి అని అడిగాడు. స్నేహితుడి పరిస్థితిని చూసి ఆ రైతు జాలిపడి వెంటనే అంగీకరించాడు. రైతు ఆ కోడిని తీసుకుని ఒక సంచి నిండా బియ్యం ఇచ్చాడు. అప్పుడు ఆ జూదగాడు చాలా సంతోషంగా తన మిత్రుడికి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి ఆ బియ్యం తీసుకుని వెళ్ళిపోయాడు. కాని ఆ రైతు భార్య మాత్రం చాలా గయ్యాలి. ఆమె కోపంతో, నీకేమైనా పిచ్చా, ఇంత చిన్న కోడికి ఒక సంచి బియ్యం ఇచ్చావేంటి అని అరిచింది. కాని మరుసటి రోజు ఒక అద్భుతం జరిగింది. సాధారణంగా కనిపించే ఒక కోడి బంగారు గుడ్డు పెట్టింది. ఇది చూసిన రైతు భార్యకి చాలా ఆశ్చర్యం వేసింది. ఇలా వారం రోజుల పాటు కోడి బంగారు గుడ్లను పెట్టింది. ఆమెకు ఆశ ఇంకా పెరిగింది. కోడిని కోసేస్తే అన్ని గుడ్లు ఒకేసారిగా తీసుకోవచ్చు కదా అని అనుకుంది. అనుకున్నదే మొదలు ఆమె ఒక పొడవాటి కత్తి తీసుకుని కోడిని కోసింది. కోడి లోపల భాగంలో ఒక్క బంగారు గుడ్డు కూడా లేదు. ఆమె దురాశ వల్ల భవిష్యత్తులో మరిన్ని బంగారు గుడ్లను పొందే అవకాశాన్ని కోల్పోయింది. దురాశ మనకు ఇప్పుడు జరుగుతున్న మంచిని కూడా కోల్పోయేలా చేస్తుంది. అందుకనే సహనంతో, సంతోషంతో ఉండేవారికి నిజమైన ఆనందం దక్కుతుంది.